బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోనా పుంగవా. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈ రోజు మనం వచ్చేసాం భద్రాద్రి డిస్ట్రిక్ట్ మనుగురులోని సాహితీ డిగ్రీ కాలేజ్ కి. నిజంగా ఈ రోజు చూసారు కదా మరి స్టూడెంట్స్ వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో. సో బేసిక్ గా స్టూడెంట్స్ అంటేనే ఎనర్జీ, స్టూడెంట్స్ అంటేనే జోష్, అండ్ స్టూడెంట్స్ అంటే ఏంటి? అదనమాట. బేసిక్ గా వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నా అంత ఎనర్జెటిక్ గా లేరేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఫేస్ లిఫ్ట్ ఎగిచ్చుకో. అరే పాపకు చిన్న మెదడు చిరిగినట్టుగాను పెద్ద మెదడు లేనట్టుగా ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో మన నవ్వుల నవంబర్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఈ నవ్వుల నవంబర్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ మనని నవ్వించడానికి ఈ రోజు రెడీగా ఉన్నారంట. అందుకే ఈ రోజు మనం వెళ్తున్నాం నవ్వుల్ నవ్వుల్. సో మరి ఈ నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో మరి రెడీగా ఉన్నారంటే మనకి గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి అండ్ బాయ్స్ నుంచి ఇద్దరు కావాలి. సో మరి బేసిక్ గా ఈ రోజు కోయిడ్ కాలేజ్ కాబట్టి బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి సో మరి బాయ్స్ ని వాణి లీడ్ చేస్తుంది ఎప్పట్లాగే. గర్ల్స్ సైడ్ అనేది నితిన్ అంటే గర్ల్స్ అనమాట. వాళ్ళకి నాకు ఉన్న అనుబంధం అలాంటిది అనమాట. రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం నవ్వుల్. సో మరి నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి మనకు కావాలి పార్టిసిపెంట్స్. సో మరి నా టీం నుంచి ఇద్దరు అండ్ వాణి టీం నుంచి ఇద్దరు బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఫాస్ట్ గా మరి నా టీం నుంచి గర్ల్స్ ఇద్దరు ఎవరో వెలిసి కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. నా టీం నుంచి బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో టోటల్ గా 4 మెంబర్స్ ఉన్నారు. నా టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు. మన నవ్వుల్లో తెలిసి మీకు ఆల్రెడీ వీళ్ళు సమ్ డాన్సెస్ చేస్తారు లేకపోతే కామెడీ గానీ ఏదైనా, మొత్తానికైతే వాళ్ళ టార్గెట్ మనల్ని నవ్వించాలి. ఓకే రైట్, మరి మొత్తానికి నవ్వుల్లో మరి నవ్వించడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు అంటున్నారు కాబట్టి విల్ మూవ్ ఆన్ టు గర్ల్స్ అండ్ ఫస్ట్ గా వాట్స్ యువర్ నేమ్? నందిని. సో మరి నందిని ఇక్కడ ఉంది. ఇవాళ నందిని మనని నవ్విస్తుందో లేదో తెలియాలంటే నందినికి మనం టాస్క్ ఇచ్చేయాలి. సో నందిని నీకు ఫాస్ట్ గా ఒక సూపర్ డూపర్ టాస్క్ ఇస్తాను నీకు. సో నువ్వు ఖచ్చితంగా నవ్వించాలి వీళ్ళందరినీ. నీకు ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ఆ డైలాగ్ విన్న తర్వాత నువ్వు మళ్ళీ రిపీట్ చేసి నీ ఓన్ అంటే నీ మేనరిజం లో నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పి వీళ్ళందరినీ నవ్వించాలి. ఎలా చెప్తావో మాకైతే తెలీదు. సో మరి ఫస్ట్ అయితే డైలాగ్ విందామా? సో డైలాగ్ ప్లీజ్. బాలకృష్ణ ఎలా చెప్తారు? ఫైర్ గా టెంపర్ లేచిద్ది అలా చెప్పాలి. ఫైర్ రావాలి. కళ్ళు మూసుకొని బాలకృష్ణ గారు అలా తలుచుకుంటే డైలాగ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఫైర్ వచ్చింది. ఓకేనా? ఈ ఎండలో మనం ఫైర్ కి ఎగిరిపోతాం. సో ఎనీవే సరే రెడీ, కమ్ ఆన్ గో హెడ్ స్టార్ట్. దేవలోకం నుంచి అమృతం చుక్క కింద పడి బీడి ముక్కైంది, అందుకే దానికి అంత టేస్ట్, లేకపోతే తాగిన వాళ్ళు వేస్ట్. దేవలోకం నుంచి అమృతం చుక్క నేల మీద పడింది, అదే బీడి ముక్క అయింది, అందుకే దానికి అంత టేస్ట్, లేకపోతే తాగని వాళ్ళు వేస్ట్. మొత్తానికి బతికిచ్చావు. లాస్ట్ తాగిన వాళ్ళు వేస్ట్ అని చెప్పేసింది. కానీ నో ప్రాబ్స్. అండ్ నందిని అందరినీ బాగా నవ్వించిందని మనం అనుకుంటున్నాం. సో మరి నెక్స్ట్ విల్ గో టు బాయ్స్. సో మరి బాయ్స్ అంటే వాణి టీమ్ అనమాట. సో మరి ఫస్ట్ గా మన ఎవరు నవ్విస్తారో విల్ సీ. సునీల్ నాయక్. సో వాళ్ళకి కాకుండా మనం బాగా చేయాలి, అందరినీ బాగా నవ్వించాలి. మీకైతే నేను ఇప్పుడు ఒక సాంగ్ ఇస్తాను. ఆ సాంగ్ ని మీ స్టైల్లో బాగా హ్యాపీగా మేమందరినీ నవ్వేలాగా, అది నువ్వు ఎలాగైనా చేయాలి. నవ్వుతూ చేయొచ్చు, ఏడుస్తూ చేయొచ్చు, టోటల్ ఫైనల్ గా నవ్వించాలి. ఓకే రెడీ? ఓకే రెడీ, గో లెట్స్ గో. టేక్ ది మ్యూజిక్. నువ్వేమి చేశావు నిన్నెక్కడంటింది పాపం చినగో కుమా
చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం. ఓకే దట్ వాస్ సూపర్ పెర్ఫార్మెన్స్ బై సునీల్. నిజంగా చాలా చక్కగా చేశాడు, అందరినీ నవ్వించాడు. ఎందుకంటే చాలా సాడ్ సాంగ్ అన్నమాట. అలాంటి సాంగ్ కూడా మన వాడు రియాక్ట్ అయ్యి వెంటనే స్పాంటేనిటీ గా చేశాడు కాబట్టి సునీల్ కి ఒకసారి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. yes నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళు ఎలా నవ్వించబోతున్నారో చూద్దాం. ఎందుకంటే మీ బాయ్స్ అలా ఉన్నారు. సో మరి మా గర్ల్స్ అయితే నిజంగా మీ పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? చూద్దాం. సో మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? కమ్ హియర్. మరి సరిత నీకు చాలా డిఫరెంట్ టాస్క్ అనమాట. నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ కి నువ్వు డిఫరెంట్ మేనరిజం అంటే మెగాస్టార్ తెలుసా? తాలిబొట్టు పడదానివి మెట్టులు తొడదావి నీకేం తెలుసా? చెప్పాల్సింది నువ్వు కాదు శ్రేహలతారెడ్డి, వీర మనోహర్ రెడ్డి. ఓకే రైట్. మరి ఇలా అంటే డైలాగ్ కాకుండా నీకు సాంగ్ ప్లే చేస్తాం. సాంగ్ కి డాన్స్ అనమాట. చిరంజీవి డాన్స్ చేయాలి. సో ఆ మేనరిజం లో చేస్తేనే వీళ్ళందరూ నవ్వుతారు. ఓకేనా? నువ్వు అందరు నవ్వించగలుగుతావు. రెడీ సరిత? సో కమ్ ఆన్ స్టార్ట్ మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, సో మొత్తానికి ఏదో అలాగా మేనేజ్ చేసి కంప్లీట్ చేశారు. ఇప్పుడు టైం ఫర్ బాయ్స్. మా బాయ్స్ చూసి నేర్చుకోండి. అలా 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 కుమ్మేస్తారు. ఎప్పుడు ఇలా పంచులేసి బ్రతికేయడమే అబ్బా. టాలెంట్ ఉండదు అస్సలు. తీసుకున్న బయటకంటే అస్సలు రాదు. హలో మా గర్ల్స్ ఫస్ట్ స్టార్టింగ్ అలానే ఉంటారు. ఒకసారి ఇన్వాల్వ్ అయితే మీ మాట వినరు, ఎవరి మాట వినరు, మనిషి మాట అస్సలు వినరు. ఓకే ఓకే చూద్దాం. సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఆన్. మీ పేరు? వినయ్ కుమార్. సో ఇప్పుడైతే నీకు ఒక డైలాగ్ ఇస్తాను. ఆ డైలాగ్ ని యాస్టీస్ కాకుండా ఒక హీరోని నువ్వు మైండ్ లో పెట్టుకుని ఆ హీరో లాగా చెప్పాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? సో బేసిక్ గా వినయ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? మహేష్ బాబు. మహేష్ బాబు. ఇది పిడికిలి అంటావా? సో రైట్ వినయ్, నువ్వు రెడీగా ఉన్నావు కదా? నీకు ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ఆ డైలాగ్ విన్న తర్వాత నువ్వు మహేష్ బాబు మేనరిజం లో చెప్పాలి. సో డైలాగ్ స్టార్ట్. డైలాగ్. ఇంకొక అమ్మాయి 4 రోజులు పడదు, సంవత్సరాలు పడదు. ఫైనల్ గా అమ్మాయి మగానికి ఓకే వినయ్ విన్నావు కదా, అర్థమైంది కదా? సో ఇంతకీ అమ్మాయిని పడేయాలి నువ్వు. మహేష్ బాబు మేనరిజం లో చెప్పాలి. ఓకేనా? సూపర్ స్టార్ మహేష్ బాబు మేనరిజం లో వినయ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. భయ ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి 4 రోజులకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. మొత్తానికైనా అమ్మాయి అబ్బాయికి పడిద్ది. అది సృష్టి ధర్మం. ఓకే సూపర్. అయితే బాగా చెప్పావు. నువ్వు ఎలా చెప్తావు అలా చెప్పావు, కానీ మహేష్ బాబు ఎలా చెప్తావు చెప్పా ప్లీజ్. మహేష్ బాబు లాగా. భయ ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి 4 రోజులకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. భయ మొత్తానికి అమ్మాయి అబ్బాయికి పడాలి భయ. అది సృష్టి ధర్మం. సూపర్ వినయ్, చాలా చక్కగా నిజంగా నీదైన శైలిలో బాగా ట్రై చేసావు. ఎట్ లాస్ట్ మహేష్ బాబుని ఇమిటేట్ చేసావు. సో ఒకసారి వినయ్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. రైట్. మొత్తానికి మన నవల్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ బాయ్స్.
Thank you so much. Yes, మరి చూశారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ మన నవ్వుల్లో అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేశారు, ఫుల్ గా నవ్విచ్చారు. నిజంగా నాకైతే కడుపు చెక్కలైపోయింది అనమాట. ఎందుకంటే బేసిక్ గా స్టూడెంట్స్ అంటేనే ఫుల్ ఎనర్జీ అనమాట. ఎనర్జీతో పాటు ఈ రోజు మన నవంబర్లో నవ్వుల్లో అందరినీ బాగా నవ్వించారు కాబట్టి నెక్స్ట్ మనం అదే జోష్ తో గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. సో మన జిల్ జిగాలో గేమ్స్ ఎలా ఉండబోతున్నాయంటే ఫుల్ కాంపిటేటివ్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. ఆ గేమ్స్ లోకి వెళ్ళాలంటే విల్ మూవ్ ఆన్ టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్. సో ఈ గేమ్ అందరినీ పరిగెట్టించబోతుంది. సో మరి ఆ గేమే పరుగో. రైట్, మరి పరుగో గేమ్ ఆడాలంటే మరి పరిగెట్టడానికి మనకి పార్టిసిపెంట్స్ కావాలి కాబట్టి గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ బాయ్స్ నుంచి 4 మెంబర్స్. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. బాయ్స్ నుంచి 4 బాయ్స్ వస్తున్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నా టీం నుంచి 4 గర్ల్స్ అండ్ వాని టీం నుంచి 4 బాయ్స్. సో మరి ఫస్ట్ గా గేమ్ ఆడాలంటే we need ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగో ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 బాయ్స్ అక్కడ ఉండాలి అండ్ 2 బాయ్స్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ బాల్ ని ఇలా కాల్ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ ఆ బాయ్ దగ్గరికి వెళ్ళి ఈ బాల్ ని హ్యాండ్ తో కాకుండా ఇలాగే కాల్ మధ్యలో పెట్టుకొని అనదర్ పర్సన్ కి ఇలా అందించాలి. ఇలా అందించి సేమ్ మనం ఇక్కడ ఉంటాము, తను మళ్ళీ రివర్స్ వెళ్ళి ఫైనల్ గా ఎక్కడికి రావాలి. ఓకే, ఈ బాల్ మధ్యలో వచ్చేటప్పుడు కింద పడింది అనుకో మళ్ళీ రివర్స్ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళి మళ్ళీ రావాలి. ఓకే, అర్థమైందా? ఈ బాల్ కింద పడితే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళి కింద రావాలి. సో మీకు చెప్తే అర్థం కానట్లుంది. ఒకవేళ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీ ఇద్దరు మీకు క్లియర్ గా చేసి అండ్ మాక్ చేసి చూపిస్తాం. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో బాయ్స్ రెడీ? మరి చూసారు కదా పరుగో గేమ్ ఇలా ఆడాలన్నమాట. సో దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేది మన పరుగో గేమ్. సో మరి ఫాస్ట్ గా అండ్ ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే, మరి బాయ్స్ రెడీగా ఉన్నారు పరుగో గేమ్ ఆడటానికి. సో 2 బాయ్స్ ఆల్రెడీ అక్కడ మార్క్ చేసిన డెస్టినేషన్ లో ఉన్నారు. సో ఇక్కడ నుండి 2 పీపుల్ స్టార్ట్ అవుతారు. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? సో మీకు టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో మీరు చేస్తారా మరి గర్ల్స్ చేస్తారా అనేదే మన పరుగో. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఎస్ గర్ల్స్, అర్థమైంది కదా మరి మన పరుగో గేమ్ అలా ఉంటుంది అనమాట. తక్కువ టైంలో బాయ్స్ కన్నా ఫాస్ట్ గా రావాలి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. రైట్, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఫుల్ గా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఫైనల్ గా మరి ఈ గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే వి హావ్ టు గో ఫర్ స్కోర్స్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ స్కోరింగ్ మరి ఎంత తక్కువ టైంలో చేశారో తెలుసుకుందాం. 1 minute 10 seconds లో మా
చేశారు విత్ ఇన్ 40 సెకండ్స్ లో. సూపర్. ఓకే, ఫైనల్ గా మరి మొత్తానికి ఈ రోజు మన పర్గో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో మరి బాయ్స్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా ఈ రోజు మన స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఈ రోజు మన గేమ్స్ అయితే ఏంటి, యాక్టివిటీస్ అయితే ఏంటి, ఫుల్ టు జోష్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళలోని డిఫరెంట్ టాలెంట్స్ అండ్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మన స్టూడెంట్స్ రెడీగా ఉన్నారట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Naka naka, dama 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 naka naka, dum dum naka naka, dama 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 naka naka. Boom search lona boom meeda ekkadaina inta goppa andagatti unchunda. Naka naka, dum dum dama naka naka. Nakku set kuttunodi heart beat పెరగనోడి ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా. నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే. రైట్, మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై శ్రీలేఖ. ఒకసారి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. మరి నెక్స్ట్ ఒక డిఫరెంట్ అండ్ ఒక మాస్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే మమ్మ మాస్. మనం మమ్మ మాస్ గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి నితిన్ టీమ్ అంటే గర్ల్స్ నుంచి ఇద్దరు అండ్ వాణి టీమ్ నుంచి బాయ్స్ నుంచి ఇద్దరు. సో మరి లెట్ మీ ఇన్వైట్ గర్ల్స్. 2 girls కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. బాయ్స్ నుండి ఇద్దరు బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మమ్మ మాస్ ఆడడానికి నా బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ నితిన్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫైనల్లీ మనకి ప్రాపర్టీస్ కావాలి, అందుకనే ప్రాపర్టీ స్పేస్. ఓకే రైట్, మరి మొత్తానికి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 girls అండ్ మరి వాని టీం నుంచి 2 boys వచ్చేసారు. కాబట్టి మరి ప్రాపర్టీస్ కావాలి. సో మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూసారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్. 2 rings. ఆ 2 rings లో ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క స్మైలీ బాల్ అండ్ ఇక్కడ ఒక రోప్. సో ఇంతకీ ఏంటి రోప్, ఆ రింగ్స్ ఏంటి, బాల్స్ ఏంటి అని వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చాలా సింపుల్ గేమ్ కానీ కొద్దిగా టఫెస్ట్ గేమ్ అన్నమాట. సో ఒకవేళ మా గర్ల్స్ నుంచి 2 girls ముందుగా వస్తే 2 girls ఈ రోప్ వేసుకుంటారు. అంటే రోప్ వేసుకొని ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటారు. సో డ్రాగ్ చేసుకుంటూ ముందుగా వచ్చి బాల్ ఎవరు పిక్ చేసుకుంటారో, సో మరి గర్ల్స్ పిక్ చేసుకుంటారా అండ్ మరి బాయ్స్ పిక్ చేసుకుంటారా అనేదే మన మమ్మ మాస్ గేమ్. సో మరి దీంట్లో నాట్ ఓన్లీ ఊరికే ఆడటం కాదు, దీనికి టైమర్ ఉంటుంది. సో మరి తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ మీ ఇద్దరికి ఫుల్ 2 కాంపిటీషన్ ఉండబోతుంది. సో బిఫోర్ దట్ అంటే మీరు ఆడే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వాణి నేను మాక్ చేసి చూపిస్తాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? So here we are to play Mama Mass game. So we'll go from 3 to 1. 3, 2, 1, go. So మరి ఫాస్ట్ గా ఈ మమ్మ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, మరి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. అంటే నువ్వు వల్ల కాదు. Do you wanna come and let it dance with me right now? Vira, 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 la la vira, 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 రైట్, మరి మొత్తానికి మనం మమ్మ మాస్ గేమ్ ఫినిష్ చేసుకున్నాం విత్ గర్ల్స్ అన్నమాట. చాలా చక్కగా నిజంగా ఫుల్ 2 అసలుకి సీరియస్ గా ఆడారు మన గర్ల్స్ అయితే. సో మరి బాయ్స్ ఎలా ఆడతారో చూడాలంటే విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ?
ఓకే మరి నెక్స్ట్ బాయ్స్ రెడీగా ఉన్నారు బబ్బా బాస్ గేమ్ ఆడడానికి. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? Yes, we'll start from 3 to 1. 3, 2, 1, go. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా Do you wanna come and let it dance with me right now? Veera, 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 la la Veera, 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 Veera. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మా మమ్మాస్ ని కంప్లీట్ చేశారు. ఇద్దరు కంప్లీట్ చేసిన ఫైనల్ విన్నర్ ఒక్కరే కాబట్టి ఆ విన్నర్ ఎవరో చూద్దాం. సో మరి ఫస్ట్ గా బాయ్స్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో మా బాయ్స్ స్కోరింగ్ వచ్చి మా బాయ్స్ చేశారు 2 minutes 10 seconds లో. రైట్ మరి మమ్మమాస్ గేమ్ లో మరి బాయ్స్ 2 minutes 10 seconds లో చేస్తే మరి మా గర్ల్స్ మమ్మమాస్ లో చేశారు 1 minute లో. రైట్ మరి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు మమ్మమాస్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Congratulations. Okay guys, thank you so much girls and thank you so much boys. Next ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళే ముందు బ్రేక్ తీసుకుందాం. సో మరి దానికంటే ముందు లింగమ్మాయి వచ్చేస్తున్నాడు. సో గెట్ రెడీ. ఈ కాలేజీలు ఏంటో వీటి ఫీజులేంటో ఏ కాలేజీ మంచిదో తెలియట్లా. ఓరి దేవుడా. ఏంటి మాయా ఏదో కంగారుగా ఉన్నావు? నీ దగ్గరికే వస్తున్నారా బిట్టు? అవునా, ఏంటో చెప్పు మాయా. మా ఓడు మొన్ననే 10వ క్లాస్ పాస్ అయ్యాడ్రా. ఏ కాలేజీలో చేర్పించాలో అర్థం కావట్లా. ఇంతకీ స్కూల్ కి కాలేజీకి తేడా ఏందంటావు? ఏం లేదు మాయా, స్కూల్ కి లేట్ గా వెళ్తే వెనక బెంచ్ లో కూర్చోవాలి, అదే కాలేజీకి లేట్ గా వెళ్తే ముందు బెంచ్ లో కూర్చోవాలి. మరి ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చదవాలంటే బాగానే చదువుంటావు. ఇంతకీ కాలేజీలో ఏం సాధించావు? నేనేం సాధించలేదు గాని మా నాన్నకి సాధించి పెట్టా. ఏంటి? 5 లక్షల అప్పు. ఒరేయ్, మావాడు కూడా నీలాగే నాకు అప్పు సాధిస్తాడంటావా? దాని గురించి వదిలే మాయా, వెళ్ళి ఈటీవీ ప్లస్ చూద్దాం పదా. అసలే ఇది నవ్వుల నవంబర్. ఒక సూపర్ డూపర్ డాన్స్ చేస్తానంటూ నా టీం నుంచి సునీల్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సో మరి సునీల్ is ready to perform. So start music. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో కాదో. Feel my love, feel my love. సో నితిన్, మా బాయ్స్ ఏం చేసినా డిఫరెంట్ గా వెరైటీగా ఉంటుంది. ఎందుకంటావు? నాకు తెలియదు, నువ్వు చెప్తే ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరమ్మా? వాణి. ట్రైనింగ్ ఏదంటే అది చెప్పకు. ఏమి వచ్చినా, మ్యూజిక్ వచ్చినా, సాంగ్ వచ్చినా పర్ఫామ్ చేసేది మా బాయ్స్. అంత టాలెంట్ ఉంటుంది మా బాయ్స్ లో. సో నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మన వాడు డాన్స్ లో. సో ఎనీవేస్ చాలా చక్కగా ఫుల్ టు జోష్ గా చేసినందుకు ఒకసారి మరి సునీల్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మరి చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ మరి సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. సో మరి రింగా రింగా గేమ్ ఆడాలంటే గర్ల్స్ నుంచి 4 girls అండ్ బాయ్స్ నుంచి 4 boys. సో ఫస్ట్ ఐ ఇన్వైట్ గర్ల్స్ నుంచి 4 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. అండ్ బాయ్స్ నుండి 4
బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి మొత్తానికి రింగా గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రాబర్టీ. సో ప్రాబర్టీస్ రైట్, మరి రింగా గేమ్ ఆడటానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ప్రాబర్టీ కూడా రెడీగా ఉంది. చూసారు కదా రింగ్, కలర్ఫుల్ రింగ్ ఇక్కడ ఉంది. సో ఇందాక నుంచి బాయ్స్ గర్ల్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు గేమ్ ఏంటి, ఎలా ఆడాలి అని. సో ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే చూపిస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారా? అంటే మీరు కాదు, మీరు రెడీగా ఉండాలి. కమాన్. ఓకే రైట్, మరి రింగా గేమ్ ఆడాలంటే ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి జాయింట్ ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఉండాలి. సో ఏ మాత్రం హ్యాండ్స్ ఫోల్డ్ చేయకుండా ఈ రింగ్ ఇక్కడ నుంచి పాస్ ఆన్ చేసుకుంటూ ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆ కార్నర్ హ్యాండ్ వరకు రావాలి. ఇలా 4 మెంబర్స్, మరి బాయ్స్ 4 మెంబర్స్ చేస్తారు అండ్ గర్ల్స్ 4 మెంబర్స్ చేస్తారు. సో తక్కువ టైంలో ఎవరు చేస్తే వాళ్ళే విన్నర్. సో మరి గేమ్ ఎలా ఆడాలనేది మనం చేసేద్దాం. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. రైట్, మరి బాయ్స్ అర్థమైంది కదా, అలా హ్యాండ్ స్ట్రెచ్ చేసుకొని ఏమాత్రం ఫోల్డ్ చేయకుండా 1 అంటే ఇక్కడ స్టార్టింగ్ కార్నర్ నుంచి పాస్ ఆన్ చేసుకుంటూ లాస్ట్ కార్నర్ వరకు రావాలి. సో ఇలా తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తారా, తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన రింగా గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మేము ఆడుతామంటూ మరి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే, మరి రింగా ఆడటానికి బాయ్స్ 4 మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. సో రింగా గేమ్ ని మా బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? సో వాళ్ళకంటే తక్కువ టైంలో మనం చేస్తే మనమే విన్నర్స్ కావచ్చు. సో గర్ల్స్ హియర్ వి గో, కమ్. రింగా గేమ్ ఆడడానికి ఇక్కడ గర్ల్స్ రెడీ అంట. గర్ల్స్ ఆర్ యు రెడీ? నో. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. రంగు సకలకి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ టెంగు బెల్లు కొట్టి ముందు సైడు ఎత్తమంటూ పిలిచినాడు. సో రింగా గేమ్ ని బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వి విల్ గో ఫస్ట్. కాస్ మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 20 seconds. ఓకే, మరి మా గర్ల్స్ మరి రింగా గేమ్ లో చేశారు 1 minute 10 seconds లో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే రైట్, మరి ఫైనల్ గా ఈ రోజు మన రింగా విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. గివ్ దెం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Okay, anyways, thank you so much girls. Thank you. And good try boys. Thank you so much. Next ఒక లవ్లీ గేమ్ లోకి వెళ్లే ముందు మనం తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. సో మరి దానికంటే ముందు బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో స్టార్ట్ మ్యూజిక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సిగార కుంకుమెట్టి పెట్టబట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి తెల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచిగా ఇలాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది దింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. That was wonderful performance by Lakshmi Prasanna. Give her a big round of applause, boys and girls. Super Lakshmi Prasanna, చాలా బాగా చేసావు. Thank you so much. Thank you so much. Yes, మరి నిజంగా ఈ రోజు బాయ్స్ గర్ల్స్ మన గేమ్ లో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ ఇంకా అలా పెరగాలంటే నెక్స్ట్ మనం ఒక జోష్ పెర్ఫార్మెన్స్ చూడాలి. సో ఆ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు పిచ్చి క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా. సో ఇప్పుడు మనం లాస్ట్ గేమ్ లోకి వచ్చేసాం. ఆ గేమే సైలెంట్ సై. సో లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ సై అంటే సై గేమ్ కి వచ్చేసాం. సో ఈ సై అంటే సై గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ అంటే గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ అండ్ బాయ్స్ నుంచి 5 బాయ్స్. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. అండ్ నా టీం నుండి 5 బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Come on boys, come forward. బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ సో చూస్తున్నారు కదా, గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే 5 గర్ల్స్ అంటే ఇక్కడ 5 గర్ల్స్ లో 1 గర్ల్ ఇక్కడున్న బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. మిగతా 4 ఆ మ్యాట్ కున్న 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ ఈ మ్యాట్ మీదగా అంటే ఈ గ్రీన్ కార్పెట్ మీదగా క్యారీ చేసుకుంటూ వెళ్తారు. సో బ్లాక్ మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ పిక్ చేసుకొని ఆ బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైందా? సో బాయ్స్ గర్ల్స్ అనుకుంటారు మన సై అంటే సై గేమ్ లో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మాక్సిమం పిక్ చేస్తే మనమే విన్నర్స్ అని. సో అని అలా కాదు, మన గేమ్ లో ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ ఆ కిక్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? yes. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 go. ఓకే రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63 and 64. Total girls collect chesina chocolate 64. And next
విల్ గో విత్ ఫ్రూట్స్. Fruits. ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2. ఓన్లీ 2 ఫ్రూట్స్. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 బాల్. సో కమాన్. సో మరి నెక్స్ట్ బాయ్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. మా బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మరి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు. సే ఇట్ సై గేమ్. సో వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో ఇప్పుడు చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 43, 44, 45, 46, 47, 48, 49, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. So టోటల్ గా బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 59. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ ఫ్రూట్స్. 1, 2, 3. టోటల్ ఫ్రూట్స్ 3. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారంటే ఓన్లీ 1. సో 1 బాల్. సో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సై అంటే సై. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రైట్, మరి ఇందాక మనం ఫస్ట్ గా గేమ్ ఆడే ముందు చెప్పుకున్నట్లుగా మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉందని అనుకున్నాం. కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తాను. చాలా సింపుల్ అన్నమాట. ఇందాక నుండి బాయ్స్ గర్ల్స్ ఈగర్ గా ఏంటి ఆ ట్విస్ట్ అని వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 3 చిట్స్ ఉంటాయి. ఆ 3 చిట్స్ లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు, బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అయితే ఒకవేళ మా గర్ల్స్ చాక్లెట్స్ ఒక 70 పిక్ చేస్తే ఆ 70 చాక్లెట్స్ కి బాయ్స్ ఆ చిట్స్ లో ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. సో మరి బేసిక్ గా మన సై అంటే సైలో మాక్సిమం స్కోప్ ఉన్నది చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు కాబట్టి సో చాక్లెట్స్ కి 100 వస్తే వీళ్ళ నిజంగా లక్కీ ఫెలోస్ అవుతారు. సో మరి ఈ రోజు మన గేమ్ లో ఆ లక్ ఎవరికి అందుతుందో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మరి మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే గర్ల్స్, మనకు కావాల్సిన స్కోరింగ్ బాల్స్ ఆ చాక్లెట్స్ ఆ ఫ్రూట్స్ ఆ ఫస్ట్ చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 64. సో మరి 64 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంత చూసేద్దాం. 50. 64 into 50. And girls, next scoring ఏంటి? What next? ఫ్రూట్స్. Fruits. So మరి fruits ఎన్ని కలెక్ట్ చేశారు? 2 fruits. సో మరి 2 fruits కి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 30. Very good. So 2 into 30. నెక్స్ట్ గర్ల్స్ లాస్ట్ గా మిగిలినవి సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 1 బాల్. సో మరి 1 బాల్ కి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. So 1 into 100. ఓకే, మరి ఇప్పుడు మా గర్ల్స్ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మన బాయ్స్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో మరి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? రైట్, మరి బాయ్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 59. సో మరి 59 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. సో మరి ఎంత ఇస్తున్నారు? 100. 59 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చిన స్కోర్ 100. సో మరి బాయ్స్ నెక్స్ట్ స్కోరింగ్ ఏంటి? 30. వెరీ గుడ్. అండ్ 3 into 30. సో బాయ్స్ లాస్ట్ గా మిగిలినవి బాల్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 ball. 1 బాల్. సో 1 బాల్ కి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్
$50. మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫైనల్ గా ఫైనల్ స్కోరింగ్ వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి మా సై అంటే సై గేమ్ లో మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 3,361. అండ్ మా బాయ్స్ చేసిన స్కోర్ 6,040. ఓకే రైట్, మరి ఫైనల్ గా ఈ రోజు మన సై అంటే సై విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా. సో మనుగురులోని సాహితీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ చూసారు కదా, ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో పార్టిసిపేట్ చేశారు. సో సైముల్టేనియస్ గా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా గేమ్స్ ఆడారు. ఎనీవేస్ మరి ఫైనల్ గా అయితే గెలిచింది మాత్రం ఈ రోజు సాహితీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ గైస్ అండ్ బాయ్స్. ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా చాలా చక్కగా సూపర్ గా ఎనర్జెటిక్ గా సాగిపోయింది. మళ్ళీ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Bonnie signing off. Bye bye.